సోషల్ మీడియాలోకి రావాలంటే ఫస్ట్ భయం ఏంటంటే ఇంట్లో వాళ్ళ పర్మిషను, రిలేటివ్స్ ఏమనుకుంటారో, నవ్వుకుంటారేమో, బ్యాడ్‌గా మాట్లాడుకుంటారేమో, ఇలాంటి వాటి కోసం నాలాగా చాలామంది ఆలోచించి వెనకడుగేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ నలుగురు గురించయితే ఖచ్చితంగా మీ మైండ్‌లోకి గానీ, మీ మనసులోకి గానీ, మీ గుమ్మం లోపలికి అసలకి రానివ్వకండి. మనకెలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఆ నలుగురిలో కనీసం ఒక్కరు గూడా వచ్చి మనకు హెల్ప్ జేసే వాళ్ళెవ్వరూ ఉండరు. మనం కింద పడితే నవ్వేవాళ్ళే గానీ పైకి లేపే వాళ్ళెవ్వరూ లేరు. నీకు నువ్వే స్టాండర్డ్‌గా నిలబడాలంటే నలుగురు గురించి ఆలోచించడం మానేసేయాలి. ఎందుకంటే చెయ్యి జారిపోయిన తర్వాత మనకంటూ ఏది ఉండదండి. నీలో చెయ్యాలన్న తపన, ఆలోచన ఇవన్నీ మేబీ కొన్ని రోజుల తర్వాత రాకపోవచ్చు. నీకొచ్చినా గూడా దానికి అన్ని రకాల పరిస్థితులు గూడా నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. చాలామందికి ఎన్నో రకాల టాలెంట్స్ ఉన్నాయి. బయటికెళ్ళి ఏ జాబ్ అయినా చేయగలమన్న కెపాసిటీ కూడా ఉంటది. కానీ వాళ్ళ వీక్ పాయింట్స్ ఏందంటే పిల్లలు, హస్బెండ్, ఫ్యామిలీ. ఫ్యామిలీ కోసం చాలామంది లేడీసు వాళ్ళ గోల్స్‌ని త్యాగం చేసిన సందర్భాలు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళందరూ మన స్టాండ్ మనం తీసుకుందామని యూట్యూబ్ స్టార్ట్ చేశారండి. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో ఆలోచనలొస్తాయి. కొంతమంది ధైర్యంగా ముందడుగేస్తారు. కొంతమంది ఆగిపోతారు. ఆగిపోయే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను. వద్దు. మీకేదనిపిస్తే అది చేసేయండి. ఎవ్వరేమనుకున్నా మీరు పట్టించుకోకండి. మీకు మీరుగా ఇంట్లో ఉండి మీ పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని సంపాదించుకోగలిగే ఏకైక ప్లాట్‌ఫామ్ ఒక యూట్యూబేనండి. ఈ యూట్యూబ్ చేసి ఎంతోమంది లేడీస్ మంచి రీచ్‌ని పొందారండి. అందులో మేము కూడా ఉందాము అనుకొని ముందుకు వెళ్దాం. నేను చేస్తున్నది ఇక్కడ ఎలాంటి మసాలాలు లేకుండా చికెన్ కర్రీ అండి. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత చికెన్ వేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం వేసుకొని కారం ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ అయ్యేదాకా ఆగాలండి. ఓన్లీ ధనియాల పొడి మాత్రం కొంచెం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. మసాలాలు ఎక్కువగా తింటే కడుపులో మంటగా, గ్యాస్ ట్రబుల్‌గా ఉన్నప్పుడు ఇలాంటివి తినాలి అన్న కోరిక మాత్రం అలానే ఉంటది కదండీ! అలాంటి టైంలో ఇలా చేసుకోండి బావుంటుంది.